ఆపత్కాలములో డబ్బు అక్కరకు రాదు, మనుషులు అక్కరకు రారు, ఎవరు ఏ విధమైన అక్కరకు రా. కానీ దేవుడు అన్ని వేళలా మనకు సమీపస్తుడై కాపాడటానికి నిరంతరం సమర్థుడై మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మనుషుల్ని నమ్ముకున్నాడు, మరి దేనన్నా నమ్ముకున్నాడు, ఒకరోజు సిగ్గుపడే అవకాశం ఉందేమో, కానీ జీవం గల దేవుని నమ్ముకున్నవాడు సిగ్గుపడే పరిస్థితి ఆయన రానివ్వడు. ఒకవేళ తాత్కాలికంగా కొంత అవమానం ఎదుర్కొన్నా, అవమానపరిచిన వాళ్ళ ఎదుటే మళ్ళా తన బిడ్డ తలను పైకెత్తి వాళ్ళ తలలు దిగేటట్టు ఆయన చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన చేస్తాడు అట్లా. కాబట్టి మనుషుల్ని నమ్మినోడు పాడవుతాడేమో, కానీ దేవుని నమ్మినోడు పాడు కాడు. గట్టిగా చెప్పండి, పాడు కాడు.